ఖరీఫ్లో అనంతపురం జిల్లా రైతులు పంట మార్పిడి దిశగా అడుగులు వేస్తున్నారు. వేరుశెనగ స్థానంలో కంది సాగు చేయనున్నారు. కంది ధరలు కొంతమేర ఆశాజనకంగా ఉండటం, నష్టభయం తక్కువగా ఉండటంతో రైతులు ఆ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. సూపర్ ఎల్నినో ప్రభావం జిల్లాపై ఉంటుందనే సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు అందుకు తగినట్లుగా బెట్ట పరిస్థితులు తట్టుకునే విత్తన రకాలను రైతులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఎరువుల కొరత లేకుండా రైతు సేవా కేంద్రాల్లో డీలర్ల వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉంచామంటున్న అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సాలురెడ్డితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. అనంతపురం జిల్లాలో ఏ పంటల విత్తనాలు రాయితీతో ఇస్తున్నారు, ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు అన్న విషయాలు జిల్లా వ్యవసాయ అధికారి సాలురెడ్డి గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఒక 2 సంవత్సరాలుగా చూస్తే వేరుశెనగకు ప్రత్యామ్నాయంగా కందిని సాగు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతా ఉంది? ఈసారి కొద్దిగా మనకు ఆల్రెడీ తెలుసు, ఈ వాతావరణ పరిస్థితుల్లో మనకు ఈ సంవత్సరము సూపర్ ఎల్నినో కూడా మనకు రాబోతుందనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ గత సంవత్సరం కూడా కంది ఎక్కువ విస్తీర్ణంలో సాగయింది. వేరుశెనగ నుంచి కంది వైపు రైతులంతా మొగ్గు చూపారు. ఈ సంవత్సరం కూడా ఈ సూపర్ ఎల్నినో కానివ్వండి, వేరుశెనగలో వస్తున్నటువంటి ఈ దిగుబడులో తగ్గుదల, ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా వేరుశెనగ 90,000 హెక్టార్ల వరకు కూడా మనకు సాగు అవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మేము ప్రణాళికలు తయారు చేసుకొని అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నామండి. సార్, కంది విస్తీర్ణం పెరుగుతుంది అంటున్నారు. మరి ఈ బెట్టకు తట్టుకునే రకాలు కానీ, మన అనంతపురం జిల్లాకు అనువైన రకాలు కానీ ఏమన్నా కొత్త రకాలు వచ్చాయా? ఏ పంటలు ఏ రకాలు ఈసారి ఇస్తున్నారు కందిలో? సో కందిని ప్రధానంగా ప్రోత్సహించడానికి అని చెప్పేసి మనకు ముఖ్యంగా మన ప్రభుత్వం తరఫున LRG 105 అనే కొత్త రకం, ఇది గత 5 సంవత్సరాల లోబడి రిలీజ్ అయినటువంటి కొత్త రకము. ఇది ఖచ్చితంగా 180 రోజుల పంటకాల పరిమితితో ఉంది. సో ఎటువంటి వర్షాభావ పరిస్థితుల మధ్యలో వచ్చినా కూడా లాంగ్ డ్యూరేషన్లో ఉంది కాబట్టి తర్వాత దశలైనా మనకు పంట పూత వచ్చి పంట రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి LRG 105 అనే రకాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది అన్ని చీడపీడలను తట్టుకొని, ఎండు తెగులను తట్టుకొని మంచి దిగుబడి ఇవ్వడానికి మంచి కొత్త రకము LRG 105 రకము. దీంతో పాటు కూడా మనము LRG 133 అనే రకాన్ని కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని కూడా మనము కంది పంటను ప్రోత్సహించడానికి కూడా మన అనంతపురం జిల్లాకు ఆత్మనిర్భరత పల్సెస్ కింద మనకు 20,000 మినీ కిట్లు, అంటే 100% సబ్సిడీతో రైతులకు ఇవ్వడానికి సుమారు 800 క్వింటాల కంది విత్తనాలు ఈ మినీ కిట్స్ రూపంలో ఈ 2 కొత్త రకాలను మనం రైతులకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. వీటితో పాటు మిగతా రైతులకు కూడా LRG 105, LRG 133 రకాలను కూడా కేజీ 60 రూపాయల లెక్క సబ్సిడీ మీద, అది 123 రూపాయలు పూర్తి ధర అయితే 60 రూపాయలు, అంటే 50% సబ్సిడీతో రైతులకు కూడా, మిగతా రైతులకు కూడా ఎవరైనా చిన్నకారు రైతులు కాకుండా పెద్ద రైతులు కూడా కంది పంట వేసుకోవడానికి అనుకూలంగా 60 రూపాయలు కేజీలుగా సబ్సిడీ ఇస్తూ ఆ కంది పంటను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. సార్, గత సంవత్సరము ఎరువుల విషయంలో ఈ యూరియా, DAP లాంటివి చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఈసారి ఎలా ప్రణాళిక చేశారు? అంటే ఒక్కసారిగా వర్షాలు వస్తే రైతులు ఎరువులు అవసరం ఉంటుంది, ఒక్కసారిగా రైతులు ఎరువులు కావాలని బారులు తీరే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. మరి మీరు ఎలా ప్రణాళిక చేశారు? సో మన ఈ ఖరీఫ్ 2026కు సంబంధించి మాకు ఎరువులు లక్ష్యంగా మేము కేటాయింపులు 105,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని మనం గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపిస్తే దాని ప్రకారంగా మాకు మంత్ వైజ్ సప్లై ప్లాన్ ఇచ్చారు. ఆ మంత్ వైజ్ సప్లై ప్లాన్ ప్రకారంగా మాకు 105,000 మెట్రిక్ టన్నులకు గాను ప్రస్తుతము మా జిల్లాలో 56,000 మెట్రిక్ టన్నుల అన్ని రకాల ఎరువులు లభ్యంలో ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా యూరియా 15,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మన జిల్లాలో ఉంది. సో మనకు 35,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 15,000 టన్నుల పైనే మనకు అందుబాటులో ఉంది. అంటే సుమారు 50% యూరియా ప్రస్తుతము, అంటే సీజన్ మొదలు కాకముందే మా వద్ద లభ్యమవుతుంది. మళ్ళీ మనకు జూన్ మంత్లో రావాల్సిన యూరియా, జూలై మంత్లో రావాల్సిన యూరియా కూడా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి యూరియాలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మార్కెట్ దగ్గర కూడా మేము బఫర్ క్వాంటిటీ కూడా ఈ 15,000లో 6,000 మెట్రిక్ టన్నులు, ఆ 15,000 టన్నులు 6,000 మెట్రిక్ టన్నులు కూడా మార్కెట్ దగ్గర బఫర్లో నిల్వ ఉంచడం జరుగుతుంది. సో ఇది వెంటనే మనము ఎక్కడైనా ఏ గ్రామంలో అయినా, ఏ రైతు సేవా కేంద్రంలో అయినా కూడా
యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి అవసరం అనుకుంటేనే మార్కెట్ దగ్గర ఉన్నటువంటి బఫర్ నిల్వల్లో నుంచి కూడా మేము ఇమీడియట్గా ఆ రైతు సేవా కేంద్రానికి పంపించి రైతులకు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాము. కాంప్లెక్స్ ఎరువులు కూడా 28,000 మెట్రిక్ టన్నుల పైన రెడీగా అవైలబుల్ ఉన్నాయి ప్రైవేట్ డీలర్స్ దగ్గర, అలానే మా ఆర్ఎస్కేల దగ్గర కూడా మేము పొజిషన్ చేయించడానికి ఏర్పాట్లు చేస్తాము. సో కాబట్టి ఎరువుల వరకు ప్రస్తుతం ఉన్న ఎరువులంతా కూడా మనకు జూలై ఆఖరు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుత నిల్వలే సరిపోతుందని తెలియజేస్తా ఉన్నాము. సో ఈ పంపిణీ కూడా వెంటనే 2-3 రోజుల లోపల మేము దీన్ని పంపిణీ మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాము. సూపర్ ఎల్నినోను దృష్టిలో పెట్టుకొని ఈసారి అంటే తక్కువ కాలంలో పంట చేతికొచ్చే రకాలను రైతులకు పరిచయం చేస్తూ కొత్త విత్తనాలను ఇస్తున్నామని, అదేవిధంగా ఎరువులు కూడా తగినంత నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి సాల్రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నుంచి.